డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ యూనిట్ మల్లికా గోస్ టు స్కూల్ అనే లెసన్ కంప్లీట్ చేద్దాం. ముందుగా లెట్ us ఇంటరాక్ట్ సెక్షన్ చూద్దాం. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ముందు పిక్చర్ని చూస్తూ కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఆ పిక్చర్లో మీకు ఏం కనిపిస్తుంది? మనకి ఏం కనిపిస్తుంది? ఎ గర్ల్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఏ వరండా బిఫోర్ ఏ విండో లుకింగ్ ఎట్ ద చిల్డ్రన్ అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది, వరండాలో కూర్చుంది, ఆమె వెనకాల ఒక కిటికీ కూడా ఉంది. అలాగే ఆమె ఏం చేస్తుంది అంటే అక్కడ పిల్లల్ని చూస్తూ ఉంది. డూ ద చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్ సీమ్ టు బి హ్యాపీ? వై? ఈ యొక్క పిక్చర్లో కనిపిస్తున్న ఈ పిల్లలు ఎవరైతే మనకి ఇక్కడ ఈ 1, 2, 3, 4th 1, 5th ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. ఎస్, దే ఆర్ హ్యాపీ. వై? ఎందుకనంటే ఇక్కడ ఒక అమ్మాయి చెప్తుంది చూడండి, హాయ్ మల్లిక, ఇట్స్ ద ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్తుంది కదా, అందుకని. ఫస్ట్ డే మీరు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉంటారు కదా, అలా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. వై కుడ్ నాట్ ద లిటిల్ గర్ల్ ఇన్ ద పిక్చర్ గో టు స్కూల్? ఇక్కడ కనిపిస్తున్న మనకి ఈ లిటిల్ గర్ల్ ఎవరైతే పిక్చర్ లో ఈ గర్ల్ కనిపిస్తుందో మనకి, ఈ గర్ల్ ఎందుకని స్కూల్కి వెళ్ళడం లేదు అని అడుగుతున్నారు మనల్ని. ఎందుకని వెళ్ళడం లేదు? మీకు ఏమనిపిస్తుంది? అది అక్కడ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఎందుకు వెళ్ళడం లేదో మనకి ఇక్కడ క్లియర్ గా కనిపించట్లేదు కాబట్టి ముందు మనం ఊహించి రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లెసన్ లో చూద్దాం ఎందుకనేది. కాబట్టి డూ యూ నో ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఏజ్ హూ డు నాట్ గో టు స్కూల్? మీ యొక్క వయసు పిల్లలు, మీకు బాగా తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు లేదా పనికి వెళ్ళే వాళ్ళు మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే వై కాంట్ దే గో టు స్కూల్? వాళ్ళప్పుడు మీకు ఒకవేళ తెలిస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కొంతమందికి హెల్త్ సరిగ్గా బాగోక వెళ్ళరు, కొంతమంది ఏమో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా బాగోక, అంటే ఆర్థిక పరిస్థితి బాగోక కూడా వెళ్ళరు. కాబట్టి కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల, కొంతమంది ఇంట్లో సపోర్ట్ లేక ఇలా స్కూల్స్కి వెళ్లకుండా ఉంటారు. అలా మనకు తెలిసిన రీజన్స్ మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ లో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఈ పిక్చర్ లో ఈ గర్ల్ కనిపిస్తుంది, బెడ్ మీద విండో నుంచి బయటకు చూస్తుంది. ఇప్పుడు కొంచెం వరకు మనకి ఇక్కడ అర్థమవుతుంది చూడండి, ఇక్కడ తన గర్ల్స్ సర్కిల్ చేస్తున్నా కదా, తన యొక్క లెగ్స్ కొంచెం వీక్ గా లేంగ్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏంటనేది లెసన్ లో మనం రీడింగ్ యాక్టివిటీలో చూద్దాం. టుడే ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లిక. ఈ రోజు మల్లికకి చాలా ప్రత్యేకమైన రోజు. షీ వాజ్ సో ఎక్సైటెడ్, తను ఎంతో ఎక్సైట్మెంట్కి అంటే చాలా ఉత్సాహంగా ఉంది. దట్ షీ కుడ్ నాట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఇక్కడ డాన్ అంటే తెల్లవారుజాము, అంటే తెల్లవారుజాము తర్వాత ఇక ఆమె పడుకోలేనంత చాలా ఎక్సైట్మెంట్తో ఆమె ఉంది. సాధారణంగా మనం తెల్లారిన తర్వాత కొంతసేపు పడుకుంటాం కదా, అలా పడుకోని స్టేజ్లో కూడా ఆమె చక్కగా మెలకుగానే ఉంటుంది. షీ ఈగర్లీ, ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా ఈ బుక్లో మీకు బోల్డ్ లెటర్స్లో ఇచ్చేసారు మనం నేర్చుకోవాల్సిన పదాలు. షీ ఈగర్లీ లుక్ అవుట్ ఆఫ్ ద విండో. ఆమె చాలా ఆసక్తితో తన పక్కన ఉన్న విండోలోంచి బయటికి చూస్తుంది. ద న్యూలీ పేవ్డ్ రోడ్ సీమ్ టు బి వెల్కమింగ్ హర్. అంటే పేవ్డ్ రోడ్, న్యూలీ పేవ్డ్ రోడ్ అంటే కొత్తగా పరచబడిన లేకపోతే వేయబడిన రోడ్డు ఆమెకు స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపించింది ఆమెకు. దిస్ ఈస్ ద డే మల్లిక హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. ఈ రోజు కొరకే మల్లిక తను వేచి చూస్తూ ఉంది. డూ యు నో వై? ఎందుకో మీకు తెలుసా? ఇట్స్ నెయిదర్ ఏ ఫెస్టివల్ నార్ హర్ బర్త్డే. నెయిదర్ నార్ అనేది ఇక్కడ ఉపయోగించారు, జాగ్రత్తగా చూడండి. ఆ రోజు ఫెస్టివల్ ఎటువంటి పండగ కాదు, లేకపోతే తన బర్త్డే లేకపోతే పుట్టినరోజు అంతకంటే కాదు. సాధారణంగా మనందరం ఫెస్టివల్కి కానీ బర్త్డేకి కానీ ఇలా ఆసక్తిగా చూస్తూ ఉంటాం కదా, తనకి ఆ రెండు కూడా కాదు. టుడే ఈస్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. ఈ రోజు మల్లికకి తన యొక్క ఫస్ట్ డే, స్కూల్లో ఫస్ట్ డే అవుతుంది. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హర్ హోమ్. తన స్కూల్ ఏమి తనకంటే బాగా దూరం కాదు, బాగా దూరం వెళ్తున్నా కదా ప్రయాణం ఉంది అని ఆలోచించడానికి. బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. అయితే దగ్గర అయినప్పటికీ తను స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే షీ హ్యాస్ టు కమ్ డౌన్, తను కిందకి దిగాలి. ఎక్కడి వరకు? మెయిన్ రోడ్ వరకు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద హిల్ అంటే కొండ మీద నుంచి కిందకి దిగాల్సి ఉంటుంది. హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్. రిసైడ్స్ అంటే
నివసించడం. వారి ఫ్యామిలీ ఎక్కడ నివసించేవారంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్ యొక్క ఫుట్ హిల్స్ ఏదైతే ఉందో అక్కడ నివసిస్తూ ఉండేవారు. ఇక్కడ ఫుట్ హిల్స్ అంటే ఏంటంటే ఈ కొండ యొక్క ప్రారంభ భాగం, లేకపోతే ఎత్తైన ప్రదేశమే కానీ ఈ యొక్క ప్రారంభ భాగం ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ అంటే పీక్ వెళ్లకుండా అలాంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఫుట్ హిల్స్ అంటాం. కాబట్టి నల్లమల్ల ఫారెస్ట్ లో ఈ ఫుట్ హిల్స్ లో వాళ్ళు ఉంటూ ఉండేవారు. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ అండ్ అన్ఈవెన్. అయితే ఈ స్కూల్కి వెళ్ళే మార్గం ఎలా ఉండేదంటే నారోగా, అంటే చాలా కుచించుకుపోయినట్టు చిన్న మార్గం కింద, అలాగే రాకీ చాలా రాళ్లతోను, అలాగే అన్ఈవెన్ అంటే ఎగుడు దిగుళ్ళతో, అంటే ఏంటంటే చక్కగా ఈవెన్ గా పల్లంగా కాకుండా లేకపోతే ప్లెయిన్ గా కాకుండా ఇలా ఎత్తు పల్లాలతో ఉండేది. హర్ లిటిల్ బ్రదర్ నందు వాక్స్ డౌన్ ద రాకీ పాత్ టు స్కూల్ అలాంగ్ విత్ ద అదర్ చిల్డ్రన్ ఇన్ ద నైబర్హుడ్. అయితే వీళ్ళ చిన్న తమ్ముడు ఎవరైతే నందు ఉన్నాడో ఆ నందు ఏం చేసేవాడంటే మిగతా పిల్లలందరితో కలిసి, అంటే ఇరుగు పొరుగు వారితో కలిసి ఈ యొక్క రాకీ పాత్, ఈ యొక్క ఏదైతే రాళ్లతో ఉందో ఏదైతే దానితో దానిలోనే స్కూల్కి మిగతా వాళ్ళతో కలిసి వెళ్తూ ఉండేవారు. బట్ మల్లిక కుడ్ నాట్ యాజ్ షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇది రీజన్, ఇన్నాళ్ళు తను వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి అంటే మల్లిక అలా వెళ్ళలేదు, ఎందుకంటే షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. మనం సాధారణంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఏంటంటే విభిన్న ప్రతిభావంతులు అంటాం కదా. సాధారణంగా ఇది వరకు మనం వికలాంగులు అనేవాళ్ళం, అలా అనకూడదు. ఎలా అనాలంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే వాళ్ళు ఆ విషయంలో ఏబుల్ గా లేకపోయినా వాళ్ళు మనకంటే ఇంకో వేరే విషయంలో ఇంకా బాగా ఏబుల్ గా, అంటే చాలా ప్రతిభ కలిగిన వారు కాబట్టి అలా పిలుస్తాం మనం. అలాంటి పరిస్థితిలో తను ఉంది కాబట్టి తను వాళ్ళ తమ్ముళ్లాగా వెళ్ళలేదు. రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్, తన చిన్నతనం నుంచి కూడా మల్లిక కుడ్ నాట్ వాక్, తను నడవలేని పరిస్థితిలో ఉండేది. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్, తను ఎదుగుతూ ఉండే కొద్దీ, యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ ఎదుగుతూ ఉండే కొద్దీ, షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్, మిగతా పిల్లల్లాగా వారు చేసే పనులు కొన్ని తను చేయలేనని తను అర్థం చేసుకుంది, లేకపోతే కనుగొంది. డోంట్ వరీ, యూ కెన్ వీవ్ a variety of cane baskets faster than anyone else. You can paint beautiful pictures. You have magic in your hands. Our Nana always కన్సోల్డ్ హర్. అయితే వాళ్ళ నాన్నగారు తను ఎప్పుడు కన్సోల్డ్ అంటే ఏంటంటే సముదాయించడం, ఓదార్చడం. ఎలా ఓదార్చేవాళ్ళంటే ఏం బాధపడకమ్మా, నువ్వు ఈ యొక్క కేన్ బాస్కెట్స్ అందరికంటే, అంటే ఈ వెదురు పుల్లలతో ఏదైతే అల్లుతాం బుట్టలు, అవి అందరికంటే చాలా ఫాస్ట్గా నువ్వు అల్లగలవు. అలాగే చాలా మీ యొక్క చేతులతో చాలా అందమైన బొమ్మలు వేయగలవు, నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది అని వాళ్ళ నాన్నగారు చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. దేర్ వాజ్ ఎ సెలబ్రేషన్ వెన్ అమ్మా బాట్ ఏ వీల్ చైర్ హోమ్. అయితే వాళ్ళ అమ్మగారు ఒక వీల్ చైర్, ఇవి కనిపిస్తుంది కదా, ఈ వీల్ చైర్ తెచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒకలాంటి పండుగ వాతావరణం నెలకొందంట. ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ ఎక్సైటెడ్ దట్ మల్లిక కుడ్ వీల్ అట్లీస్ట్ అరౌండ్ ద హౌస్. అప్పుడు అందరూ అనుకున్నారంట కనీసం ఈ యొక్క వీల్ చైర్తో మల్లిక ఇతరులాగా నడవలేకపోయినా ఆ ఇంటి చుట్టూ చక్కగా ఆ వీల్స్ నడిపించుకుంటూ చుట్టూ తిరగగలగదు కదా అనే ఆలోచన అందరికి వచ్చి సంతోషపడ్డారు. వన్ మార్నింగ్ వైల్ మల్లిక వాజ్ పెయింటింగ్ ద సీన్ ఆఫ్ ద సన్ రైజ్, రంగా హర్ నైబర్ కేమ్ టు హర్. అయితే ఒకరోజు సన్ రైజ్ అంటే సూర్యోదయానికి సంబంధించిన ఒక బొమ్మ మల్లిక వేస్తూ ఉంటే రంగా అనే ఆయన వాళ్ళ యొక్క నైబర్ ఆమె దగ్గరికి వచ్చి he was astonished to see her skill in painting. అయితే ఆమె గీస్తున్న విధానం, లేకపోతే తనకి ఈ యొక్క గీయడంలో ఉండే ఆ నేర్పరితనం చూసి ఈమె ఏమయ్యాడంటే అస్టానిష్డ్ అంటే ఆశ్చర్యపోయాడు, లేకపోతే అబ్బురానికి గురయ్యాడు, లేకపోతే విస్మయానికి గురయ్యాడు, ఇలాంటివన్నీ ఉపయోగించవచ్చు. ఆశ్చర్యపోయాడంట. అప్పుడు ఎమ్మటినే ఆయన వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ హీ ఆస్క్డ్. ఆయన ఎమ్మటిని అడిగాడు, నువ్వు స్కూల్కి వస్తావా, స్కూల్కి రావడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్ అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. ఎందుకంటే ఆ స్కూల్కి వెళ్ళే ఏదైతే దారి ఉందో అన్ఈవెన్ అంటే ఎత్తుపల్లాల గుండి మా యొక్క రాళ్లతో ఉండడం వల్ల నేను కిందకి దిగడం నాకు కష్టం. మోర్ ఓవర్ నానా కాంట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీడే. ప్రతిరోజు నన్ను అక్కడ వరకు మోసుకుని వెళ్ళడం, రోజు ఆ దారి గుండా మోసుకుని వెళ్ళడం రానకి రోజు కుదిరే పని కూడా కాదు. రిప్లైడ్ మల్లిక సాడ్లీ. నిదానంగా ఆ యొక్క విచారంగా ఇలా సమాధానం చెప్పింది మల్లిక. ఎవరితో? రంగాతో. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్ హీ ఇన్సిస్టెడ్. అయితే ఆయన అదే గుచ్చి మళ్ళీ ఏమడిగాడంటే ఒకవేళ నిజంగా కుదిరితే, నిజంగా నీకు స్కూల్కి రావడం కనుక వీలుండే పరిస్థితి కనుకుంటే నువ్వు వస్తావా స్కూల్కి అని ఆయన అడిగాడు. అఫ్ కోర్స్
ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. అయ్యో ఎందుకు రాదు, నాకు రావడం పిల్లలందరిలాగా నేను స్కూల్కి రావడం అనేది నాకు కూడా ఒక కళ్ళలాంటిది. ఐ టు వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, నాకు కూడా స్నేహితులు చేసుకోవాలని ఉంటుంది. ప్లే గేమ్స్, ఆడుకోవాలని ఉంటుంది. వేరీ యూనిఫామ్, అలాగే యూనిఫామ్ వేసుకోవాలని ఉంటుంది. అండ్ లెర్న్ న్యూ థింగ్స్, కొత్త కొత్త విషయాలు అందరిలాగా నేర్చుకోవాలని నాకు కూడా ఉంటుంది. టీయర్స్ రోల్ డౌన్ ఫ్రమ్ హర్ ఐస్ యాజ్ షీ స్పోక్. ఈ మాటలన్నీ అంటూ ఉన్నప్పుడు తన కళ్ళల్లో నుంచి అలా కన్నీళ్ళు అనేవి రాలడం స్టార్ట్ అయినాయి. రంగా కన్సోల్డ్ హర్, రంగా గారు కూడా ఆమెను కన్సోల్ చేసి అండ్ వెంట్ స్ట్రైట్ టు మీట్ ద స్కూల్ హెడ్ మాస్టర్. వెంటనే నేరుగా స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కలవడానికి వెళ్ళాడు. ఎక్స్ప్లెయినింగ్ మల్లికా సిచ్యువేషన్ హీ సెడ్. ఈ యొక్క మల్లిక పరిస్థితి హెడ్ మాస్టర్ గారితో చెబుతూ ఇలా అన్నాడు. షీ యూజెస్ ఎ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్ బట్ కెనాట్ రీచ్ స్కూల్. ఆమె అటు ఇటు తిరగడానికి ఈ యొక్క వీల్ చైర్ ఉపయోగిస్తుంది, కానీ ఆమె స్కూల్ వరకు రాలేదు. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక. అయితే నేను మనందరం కలిసి ఆ దారి ఏదైతే ఉందో ఆ దారిని సరిచేయాలని నేను అనుకుంటున్నాను, మనందరం కలిస్తే సరవుతుంది అన్నాడు. దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా రంగా. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్ దట్ ఇంక్లూడ్స్ మల్లిక యాజ్ వెల్ సెడ్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. అంటే ప్యాటింగ్ హిమ్ అంటే భుజాన్ని తట్టాడు, ఆయన భుజాన్ని తట్టి వెనక అన్నాడు. అది చాలా మంచి ఆలోచన రంగా. ఎందుకంటే చిల్డ్రన్కి రైట్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యను పొందే హక్కు ఉంది. ఆ యొక్క విద్యను పొందే హక్కు మల్లిక కూడా ఉంటుంది కదా, కాబట్టి దానికి సంబంధించి మనం ఈ పని చేద్దాం అన్నట్టు మంచి ఆలోచన ఆయన భుజం తట్టాడు. ద నెక్స్ట్ డే హీ అసెంబుల్డ్ ద పేరెంట్స్ కమిటీ అండ్ డిస్కస్డ్ ద సేమ్. అయితే ఆ నెక్స్ట్ డే ఏం చేశారంటే పేరెంట్స్ కమిటీకి అసెంబుల్ చేసి, అంటే వాళ్ళందరినీ పిలిచి సమావేశపరిచి ఈ విషయాన్ని వారితో మాట్లాడారు. దే మేడ్ ఏ ప్లాన్ సో దట్ మల్లిక కుడ్ బ్రింగ్ హర్ వీల్ చైర్ టు స్కూల్. వాళ్ళు ప్లాన్ చేశారు, ఒక ఆలోచన చేశారు. ఎలాగంటే తనకు తాను మల్లిక ఆ వీల్ చైర్తో స్కూల్కి వచ్చేటట్టు. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్ హ్యాడ్ టు బి లెవెల్డ్. కానీ దాని కొరకు ఏం చేయాలంటే ఈ ఎత్తు పల్లాలు ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్ అనేది చక్కగా మంచిగా లెవెల్గా అయిపోవాలి. 2 days later, 2 రోజుల తర్వాత దేర్ వాజ్ ఎ గ్రేట్ ఎక్సైట్మెంట్ ఎట్ ద స్కూల్. అయితే 2 రోజుల తర్వాత స్కూల్లో చాలా ఆసక్తి నెలకొంది, చాలా ఉత్సాహం నెలకొంది. ఇట్ వాజ్ సాటర్డే ఏ నో బ్యాక్ డే. మీకు కూడా నో బ్యాక్ డేనే కదా సాటర్డే, ఆ రోజు సాటర్డే అనమాట, నో బ్యాక్ డే. ద టీచర్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ picked up all the stones and pulled out all the weeds using spades and hoes. అయితే వీళ్ళు ఏం చేశారంటే టీచర్స్ అలాగే పిల్లలు కూడా ఏం చేశారంటే అక్కడ ఉన్న రాళ్ళన్నీ ఎత్తారు. అలాగే వీడ్స్ అంటే పిచ్చి మొక్కలన్నీ కూడా ఏం చేశారంటే పీకడం ప్రారంభించారు. ఈ పనులన్నీ వేటితో చేశారంటే, వేటిని ఉపయోగించేశారంటే మనం వ్యవసాయానికి ఉపయోగించే గుణపాలు, పారలు, పలుగులు ఉంటాయి కదా, వీటితో వీళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. అయితే ఆ విలేజ్ పంచాయతీ ఏం చేసిందంటే మంచి రోడ్ వేయడంలో సహకరించింది. ఎవ్రీవన్ వాంటెడ్ మల్లిక టు కమ్ టు స్కూల్. అయితే ప్రతి ఒక్కరూ కూడా మల్లిక స్కూల్కి రావాలి అని కోరుకున్నారు. ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ మల్లిక. అయితే ఈ ఆనందంగా ఉన్న వాళ్ళందరిలో కూడా హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ యొక్క ఆనందంగా ఉన్న వాళ్ళందరిలో కూడా అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నది ఎవరంటే మల్లిక. షీ గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. అయితే ఈ పూలగుచ్చాన్ని ఏం చేసింది, హెడ్ మాస్టర్ గారికి ఇచ్చింది. హర్ పేరెంట్స్ థ్యాంక్డ్ ఎవ్రీవన్ విత్ రాగి లడ్డూస్. అయితే ఈ రాగితో తయారు చేసిన లడ్డూస్ ఉపయోగించి లేకపోతే తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, ఇచ్చారు. అయితే ద పాత్ టు ద స్కూల్ ఈజ్ నౌ రెడీ. ఈ యొక్క పాత్ ఏదైతే ఉందో దారి, అది స్కూల్కి ఇప్పుడు రెడీ అయింది. ఐ నెవర్ డ్రెమ్ట్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. మల్లిక వైప్డ్ హర్ టీయర్స్ ఇన్ ఎక్సైట్మెంట్. ఈ సంతోషంతో ఏం చేసిందంటే మల్లిక తన కళ్ళును తుడుచుకుంటూ, తన కన్నీటిని తుడుచుకుంటూ ఏం చేసిందంటే ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు కల్లో అనుకోలేదు అని చెప్పింది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి. హౌ ఎవర్ డిఫికల్ట్ లైఫ్ మే సీమ్. జీవితం ఎంత కష్టంగా ఉన్నట్టు అనిపించినా దేర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ యూ కెన్ డూ అండ్ సక్సీడెడ్. అయితే మనం సక్సెస్ అవ్వడానికి లేదా చేయడానికి మన యొక్క జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, మనం గనక నిజంగా కష్టపడాలి అనుకుంటే అని ఎవరన్నారంటే స్టీఫెన్ హాకింగ్ అని ఆయన చెప్తూ వచ్చారు. ఆయన ఎలా ఉంటాడో మీ అందరికీ కావాలంటే ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఆయన కాళ్ళు చేతులు పనిచేయని స్టేజ్లో ఉంటాడు, కానీ ఆయన యొక్క బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందో మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. మీ కింద ఆయన యొక్క లైఫ్ స్టోరీ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి ఎప్పుడైనా. అలాగే చూడండి, గ్లాసరీకి వద్దాం, మీనింగ్స్కి వద్దాం. ఎక్సైటెడ్
ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇప్పుడు చెప్పాను కదా చాలా సంతోషపడ్డాం. డాన్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్, అంటే సన్ రైజ్ ముందు ఏమొస్తుంది మనకి, తెల్లవారుజాము అంటాం కదా, దాన్ని డాన్ అంటాం. ఈగర్లీ షోయింగ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి కనబరచడం చాలా ఈగర్లీ. అన్ఈవెన్ నాట్ ఈవెన్ అండ్ ఫ్లాట్, అంటే చదునుగా లేకపోవడం, ఎత్తు పల్లాలుగా కలిసి ఉండడం. కన్సోల్ టు కంఫర్ట్ సమ్ వన్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్, అంటే బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఒకరిని ఓదార్చడాన్ని మనం ఏమంటామంటే కన్సోల్ అంటాం. ఎస్టానిష్డ్ అంటే ఏంటంటే మోర్ సర్ప్రైజ్డ్, అంటే ఆశ్చర్యపోవడం, చాలా ఆశ్చర్యానికి గురవడం. ఇన్సిస్టెడ్ అంటే డిమాండెడ్ కంటిన్యూస్లీ, తరచుగా దాన్ని మళ్ళీ నొక్కి నొక్కి మాట్లాడడాన్ని ఇన్సిస్ట్ చేయడం అంటారు. ప్యాటింగ్ ట్యాపింగ్ విత్ హ్యాండ్ ఇన్ అప్రిషియేషన్, అంటే అభినందించడానికి తట్టడాన్ని మనం ప్యాటింగ్ అంటాం. వీడ్స్ అన్వాంటెడ్ ప్లాంట్స్, వీడ్స్ అంటే ఏంటంటే కలుపు మొక్కలు, అవసరం లేని మొక్కలు. హో మనం ఇందాక హోస్ అని చూసాం కదా, అలా. ఏ గార్డెనింగ్ టూల్ యూజ్డ్ టు డిగ్, తవ్వడానికి ఉపయోగించే ఒక వస్తువు. బొకే ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే పూల గుత్తిని మనం బొకే అంటాం. వైప్డ్ రిమూవ్డ్ అంటే తుడుచుకోవడం. ఇలా మనం మీనింగ్స్ కూడా చూస్తాం. నెక్స్ట్ చూద్దాం, యాక్టివిటీకి వద్దాం. యాక్టివిటీ 2లో మనకు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన క్వశ్చన్ అదేవిధంగా ఆన్సర్ కూడా టెక్స్ట్ రూపంలో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని చూసి మీరు కాపీ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. వాట్ హ్యాస్ మల్లికా బీన్ వెయిటింగ్ ఫర్, మల్లిక దేని కొరకు వెయిట్ చూస్తుంది. వేర్ డిడ్ మల్లికాస్ ఫ్యామిలీ రిసైడ్, మల్లికా ఫ్యామిలీ ఎక్కడ ఉండేవారు. వై వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ మల్లికా టు రీచ్ స్కూల్, మల్లిక స్కూల్కి రావడానికి ఎందుకు కష్టం అవుతూ ఉండేది. థర్డ్ క్వశ్చన్, హౌ ఈజ్ మల్లిక డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, మల్లిక ఇతరులతో పోల్చుకుంటే ఎందుకని ప్రత్యేకమైంది, లేకపోతే ఏ విషయంలో ఇతరులకు మల్లికకు తేడా అనేది అక్కడ రాయాలి. వాట్ అస్టానిష్డ్ రంగా వెరీ మచ్, రంగాని ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటి. హౌ డిడ్ రంగా హెల్ప్ మల్లిక, రంగా మల్లికకు ఎలా హెల్ప్ చేశాడు. వాట్ డస్ దిస్ టెల్ అస్ అబౌట్ హిమ్, అయితే ఈ రంగా చేసిన పని అతని గురించి మనకి ఏం తెలియజేస్తుంది అనేది ఇక్కడ రాయాలి. కాబట్టి కింద చూడండి డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మీకోసం పిన్ చేస్తాను. అవి క్వశ్చన్ ఆన్సర్స్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ గివెన్ ఇన్ ద హింట్ బాక్స్. ఈ హింట్ బాక్స్ లో ఇచ్చిన వాటిని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి, ఇక్కడ మనం రాయాలి. ఏంటివి, ఏది సూట్ అవుతుందో అవి రాయాలి. కాబట్టి ఫస్ట్ హింట్ బాక్స్ లో ఏమేమి ఇచ్చారో చూద్దాం, ఆ తర్వాత మనకు రాయడానికి వీలుంటుంది. ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఎగ్జైటెడ్, వీవ్, నారో, వీల్ చైర్. ఇప్పుడు చూద్దాం. మల్లిక వాజ్ సో డాష్ దట్ షీ కుడ్ నాట్ స్లీప్ ఆఫ్టర్ డాన్, ఏమైంది, ఆమె ఎగ్జైట్మెంట్ కి గురైంది. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ఎగ్జైటెడ్. ద వే టు ద స్కూల్ ఈజ్, ఎలా ఉండేది, నారోగా ఉండేది. ఎలా, రాకీ అన్ఈవెన్ తో పాటు నారోగా ఉండేది, నారో. మల్లిక కెన్ డాష్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్, ఏం చేయగలిగేది, అల్లగలిగేది ఆమె. వీవ్ వస్తుంది, వీవ్. మల్లిక యూజెస్ ఏ డాష్ టు మూవ్ అవర్ అరౌండ్, అంటే అటు ఇటు తిరగడానికి ఏం ఉపయోగించేది, వీల్ చైర్ ఉపయోగించేది. WHEEL చైర్, వీల్ చైర్. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్, ఏంటిది, ఎడ్యుకేషన్, అంటే విద్యను పొందే హక్కు ఉంది కదా, ఎడ్యుకేషన్, EDU ఎడ్యుకేషన్. ఇలా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 3 చూద్దాం. వొకాబులరీ పార్ట్. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్. One has been done for you. ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు చూడండి. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో, తను ఆసక్తిగా ఏం చేసింది, బయటికి చూస్తుంది. ఈగర్లీ అన్నది ఇక్కడ అండర్లైన్ చేసి వేరే కలర్ లో ఇచ్చారు కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఇక్కడ రేర్లీ, లేజీలీ, హార్ట్లీ, అంటే హార్ట్లీ అని మీనింగ్, అంటే నియరెస్ట్ మీనింగ్ ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం కింద ఏం చేయాలంటే వీటిని కూడా అలాగే ఫిల్ చేయాలి. ద అండర్లైన్ వర్డ్ ఈగర్లీ మీన్స్ హార్ట్లీ ఇన్ ద కాంటెక్స్ట్. Now find out the contextualized meanings of the underlined words choosing from the given words. Your teacher will support you. మీ టీచర్ మీకు సపోర్ట్ చేస్తారని ఉంది, ఇక్కడ నేను మీకు సపోర్ట్ చేస్తాను, జాగ్రత్త చూడండి. She was so excited that she could not sleep after dawn, అంటే తెల్లవారుజాము తర్వాత ఆమెకి పడుకోవడం అసలు ఏమాత్రం పడుకోవట్లేదు, ఎందుకంటే చాలా ఎగ్జైటెడ్ అయింది. ఎగ్జైటెడ్ అంటే ఏంటంటే వెరీ హ్యాపీ, వెరీ యాంగ్రీ, వెరీ కామ్. ఎలా ఉంది, వెరీ హ్యాపీగా ఫీల్ అయింది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి, ఆప్షన్ ఏ రాయాల్సి ఉంటుంది. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ, అన్ఈవెన్. ఇక్కడ నారోకి అర్థం ఏంటి, వైడ్, అంటే బాగా వెడల్పుగా ఉందా, నాట్ వైడ్, వెడల్పుగా లేదా బ్రాడ్ గా ఉందా, అంటే నాట్ వైడ్, వెడల్పుగా లేదు అన్నట్లు అర్థం నారో అంటే. హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్. కన్సోల్డ్ అంటే ఏంటి చెప్పాలి. కంఫర్టెడ్, స్కోల్డెడ్, హేటెడ్. కంఫర్టెడ్ అంటే ఆమెను సమాధానపరిచాడు, అర్థమవుతుందా. కాబట్టి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. బట్ would you like to come to school if possible? He insisted అంటే ఏంటి, said firmly, asked, enquired. ఏంటి, దాని మీదే గుచ్చి అడగడం కాబట్టి said firmly వస్తుంది.
కాబట్టి ఏ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూద్దాం. ద నెక్స్ట్ డే హీ అసెంబుల్డ్ ద పేరెంట్స్ కమిటీ. అసెంబుల్డ్ అంటే ఏంటి? సమకూర్చడం. డిస్పర్స్డ్ అంటే ఏంటి? మాయమవడం. వెంట్ అంటే వెళ్ళడం. బ్రాట్ టుగెదర్ అంటే వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం. కాబట్టి సి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. గుడ్ రోడ్ వేయడం ద్వారా సహకరించారు. ఇప్పుడు ఏంటి? వాంటెడ్, అసిస్టెడ్, లైక్. కాంట్రిబ్యూటెడ్ అంటే అసిస్టెడ్ వస్తుంది నియరెస్ట్ మీటింగ్, ఎందుకంటే వారు సహకరించారు కాబట్టి ఆ పని చేయడంలో. ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. కలగనడం. కాబట్టి ఇమాజిన్డా, స్లెప్టా, సానా ఇమాజినేషన్ కిందే వస్తుంది కలగనడం అనేది. కాబట్టి ఏ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు యాక్టివిటీ 4లోకి వెళ్దాం మనం. అబ్జర్వ్ ద హైలైటెడ్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్. ఫుట్ హిల్స్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఫుట్ హిల్స్ అనేది ఇక్కడ అండర్లైన్ చేశారు. యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్. ఇక్కడ ఎనీవన్ కూడా అండర్లైన్ చేశారు. ద వర్డ్స్ ఫుట్ హిల్స్ అండ్ ఎనీవన్ ఆర్ మేడ్ ఫ్రమ్ 2 స్మాలర్ వర్డ్స్. అయితే ఈ ఫుట్ హిల్స్ కావచ్చు, ఎనీవన్ కావచ్చు, 2 వేరు చిన్న పదాలతో ఫామ్ అయినాయి. జాగ్రత్త చూడండి. ఫుట్ అనే ఒక వేరైన పదం, దీనికి ఒక అర్థం ఉంది. హిల్స్ అనే పదానికి కూడా అర్థం ఉంది. ఈ 2 కలిపి ఫుట్ హిల్స్ అని ఒక సపరేట్ వర్డ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా చూడండి, ఎనీ వన్, ఈ 2 కలిపి చక్కగా ఎనీ వన్ అయింది. ఇప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సన్ ప్లస్ ఫ్లవర్ ఏమైంది? సన్ ఫ్లవర్. న్యూస్ పేపర్, న్యూస్ పేపర్. బ్లాక్ బోర్డు, బ్లాక్ బోర్డ్ అయింది. రైన్ బో, 2 కలిపితే ఏమైంది? రెయిన్బో. ఇక్కడ బో అంటే ఏంటి? మనందరికీ తెలుసు, కొంచెం వంగడం కదా, అలా అనమాట. ఇప్పుడు చూడండి, హ్యాండ్ బ్యాగ్, హ్యాండ్ వేర్ బ్యాగ్ వేర్, 2 కలిపి హ్యాండ్ బ్యాగ్ అయినాయి. జాగ్రత్త చూడండి. ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more వర్డ్స్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ ఏ కాంపౌండ్ వర్డ్. అయితే 2 లేదా ఎక్కువ పదాలు కలిపి ఒక సింగిల్ పదం కింద, అర్థవంతమైన సింగిల్ పదం కింద ఫామ్ అయితే అలాంటి వర్డ్ని మనం ఏమంటామంటే కాంపౌండ్ వర్డ్ అంటాం. ఇప్పుడు ఈ సన్ ఫ్లవర్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, బ్లాక్ బోర్డ్ కావచ్చు, రెయిన్బో, హ్యాండ్ బ్యాగ్, మనం లెసన్లో చూసిన ఎనీవన్ కావచ్చు, ఫుట్ హిల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏ వర్డ్స్ అవుతాయి అంటే కాంపౌండ్ వర్డ్స్ అవుతాయి. గుర్తుపెట్టుకుంటారా? నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. లెట్స్ ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కాంపౌండ్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. కింద ఇచ్చిన సెంటెన్సెస్ లో మనం కాంపౌండ్ వర్డ్స్ ని అండర్లైన్ చేసి ఐడెంటిఫై చేద్దాం. చూడండి, ఐ హ్యావ్ మెనీ బుక్స్ ఆన్ మై బుక్ షెల్ఫ్. జాగ్రత్త చూడండి, బుక్ షెల్ఫ్, బుక్ అనేది ఒకటి, షెల్ఫ్ అనేది ఒకటి, కాబట్టి బుక్ షెల్ఫ్ ఇంకో వర్డ్ అయింది. ఇది కాంపౌండ్ వర్డ్. ద ఫైర్ మెన్ పుట్ అవుట్ ద ఫైర్. అయితే ఇక్కడ ఫైర్ మెన్, ఫైర్ అనేది ఒక వర్డ్, మెన్ అనేది ఒక వైర్. అలాగే వి వేర్ ఏ రెయిన్ కోట్ ఇన్ ద రైనీ సీజన్. జాగ్రత్త చూడండి, రెయిన్ కోట్, రెయిన్ అనేది ఒకటి, కోట్ అనేది ఒకటి. అలాగే ఐ గాట్ సన్ గ్లాసెస్ యాజ్ ఏ బర్త్డే గిఫ్ట్. ఇక్కడ మీకు ఏం కనపడుతుంది? సన్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ కూడా కనపడుతుంది. అలాగే బర్త్ డే, ఇది కూడా మనకి ఎలా కనపడుతుంది? కాంపౌండ్ వర్డ్ కింద కనపడుతుంది. బర్త్ అనేది ఒకటి మీనింగ్ఫుల్ వర్డే, డే అనేది కూడా సపరేట్ వర్డే, అలాగనమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్రేక్ ఫాస్ట్, బ్రేక్ ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు ఇలా పెద్ద పదాలన్నింటినీ సపరేట్ చేయకండి, అలాగని అది మీనింగ్ఫుల్ గా అవుతుందా లేదా సపరేట్ వర్డ్స్ చేసినప్పుడు చూడాలి. ఇప్పుడు మార్నింగ్ లో మార్నింగ్ చేయకూడదు, అలాగా అర్థమవుతుందా? మీనింగ్ఫుల్ గా ఉండాలి మనం సపరేట్ చేసిన తర్వాత. నెక్స్ట్ చూడండి, రీడ్ ద స్టోరీ అగైన్ అండ్ రైట్ డౌన్ ఎనీ 5 కాంపౌండ్ వర్డ్స్. అయితే ఈ స్టోరీ మనం వెనక్కి వెళ్ళి చూసి దానిలో ఏమన్నా 5 కాంపౌండ్ వర్డ్స్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ రాయమంటున్నారు. కాబట్టి మనకి లెసన్ లో కంప్లీట్ అయ్యాయి కనిపించాయి 5 కాంపౌండ్ వర్డ్స్ నేనే రాస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. రాద్దామా మనం? ఫస్ట్ చూడండి, వీల్ చైర్ అనేది మనకు అక్కడ కనపడుతుంది. మల్లిక యూజ్ చేస్తుంది కదా వీల్ చైర్, అలాంటి వీల్ చైర్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది వర్డ్, WHELCHAIR చైర్. అలాగే మనకి ఏదైతే ఉందో ఫుట్ హిల్స్, అది కూడా రాయొచ్చు మనం, FOOT ఫుట్, HILLS హిల్స్. అలాగే నెక్స్ట్ హెడ్ మాస్టర్ అనే వర్డ్ కనపడుతుంది, హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్. అలాగే నెక్స్ట్ సన్ రైజ్ అనే వర్డ్ కూడా కనపడుతుంది, SUN సన్, RISE సన్ రైజ్. అలాగే బర్త్డే అనేది కూడా మనకు కనపడుతుంది దానిలో, BARTHDAY బర్త్డే. ఇలా మనం ఏదైతే ఉందో కాంపౌండ్ వర్డ్స్ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం యాక్టివిటీ, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. గ్రామర్ పార్ట్ కొద్దాం, వొకాబులరీ అయిపోయింది, గ్రామర్ పార్ట్ కొద్దాం. ద నెక్స్ట్ డే ద హెడ్ మాస్టర్ అసెంబుల్డ్ ద పేరెంట్స్ కమిటీ వచ్చింది. నెక్స్ట్ మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. జాగ్రత్త చూడండి, ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అబోవ్ ఎక్స్ప్రెషన్ ఆర్ నౌన్స్ which identify a group of people and a group of things. These are called collective nouns. మనం ఆల్రెడీ నౌన్ అంటే ఏంటి అనేది క్లాస్ 3, క్లాస్ 4లో మనం నేర్చుకున్నాం. అలాగే మెటీరియల్ నౌన్ కూడా మనం నేర్చుకున్నాం క్లాస్ 4లో. కాబట్టి ఇప్పుడు కలెక్టివ్ నౌన్ అని కొత్తగా వచ్చింది. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే చూడండి, ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ గ్రూప్. అంటే ఒక పీపుల్ కానీ ఒక గుంపుని, సమూహాన్ని కానీ, లేదా ఒక వస్తువుల యొక్క గుంపు లేదా సమూహాన్ని కలెక్టివ్ కానీ,
ఏదైతే మనకు డినోట్ చేస్తుందో దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. జాగ్రత్త చూడండి, ఇక్కడ కమిటీ అంటే ఎవరు ఉంటారు, దానిలో ఇద్దరు కంటే ఎక్కువ మందే ఉంటారు కాబట్టి వారు ప్రజల యొక్క గుంపు. అలాగే బొకే అన్నాం, ఇక్కడ ఈ బొకే అంటే ఏంటి, పూల యొక్క సమూహాన్ని మనం బొకే అని పిలుస్తాం, అలా అనమాట. ఇప్పుడు చూడండి, ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కలెక్టివ్ నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద సెంటెన్సెస్ లో కలెక్టివ్ నౌన్స్ ను ఏం చేయమన్నాడు, ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేయమన్నాడు. చూద్దాం. an army of soldiers is marching at the parade. ఇక్కడ ఆర్మీ ఇది ఏమవుతుంది, కలెక్టివ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, షీ డిస్ట్రిబ్యూటెడ్ ఏ ప్యాక్ ఆఫ్ స్వీట్స్ ఆన్ హర్ బర్త్డే. ఇక్కడ ప్యాక్ అనేది ఏమవుతుంది, కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఏ స్కూల్ ఆఫ్ ఫిష్ స్విమ్స్ టుగెదర్ అని ఉంది కాబట్టి దీనిలో ఏదవుతుంది, స్కూల్, ఎందుకంటే అది కలెక్టివ్, అందరినీ కలిపి చెప్తుంది కాబట్టి ఇక్కడ ఫిషెస్ అన్నిటి కలిపి ఈ స్కూల్ కింద చెప్తుంది. కాబట్టి మై మదర్ గేవ్ మీ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఈ గ్రేప్స్ యొక్క గుత్తి అంటే దానిలో ఏముంటాయి, కలెక్టివ్ గా ఈ యొక్క గ్రేప్స్ అన్ని కలిపి ఉంటాయి కాబట్టి బంచ్ అని అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. వి వాచ్డ్ ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్ లాస్ట్ ఎస్టర్డే. ఇక్కడ గెలాక్సీ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, కాబట్టి ఇక్కడ ఫ్లాక్ అనేది ఏమవుతుంది, కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఫ్లో ఓవర్ ద ప్లే గ్రౌండ్. ఏ హర్డ్ ఆఫ్ కౌస్ అంటే ఈ యొక్క మంద ఏదైతే ఉందో, కౌస్ యొక్క మంద, అది ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్స్ నౌ. ఏ స్వామ్ ఆఫ్ బీస్, ఈ బీస్ యొక్క గుంపుని ఏమంటారు, స్వామ్. అటాక్డ్ ద విలేజెస్. ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్ యొక్క గుంపుని ఏమంటాం మనం, బ్యాండ్ అని అంటాం. ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ యొక్క గుంపుని ఏమంటాం, టీమ్ అంటాం. ఇలాంటివన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే కలెక్టివ్ నౌన్ అని పిలుస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ 6 చూద్దాం. ఇది కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను నేను, ఎందుకంటే మినిమం టైంలో మనకి వీడియో అనేది కంప్లీట్ అవ్వడానికి. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మల్లికాస్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల్ల. ఆల్రెడీ అర్థం చెప్పాను ఇది నేను. ఐ వేర్ ఏ యూనిఫామ్. జాగ్రత్త చూడండి, ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్, వర్బ్స్. వీటిని ఏదైతే పనిచేసే దాని గురించి చెబుతుందో ఆ పదాలను మనం ఏమంటాం, పనిచేసే పదాలని మనం వర్బ్స్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, రెసైడ్స్ నివసించడం అదొక పని, వేర్ అంటే ఏంటి, ధరించడం అదొక పని, అలాంటివి అనమాట. ద అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ సిచ్యువేషన్స్ దట్ హ్యాపెన్ ఇన్ జనరల్. దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ ఫామ్. అయితే జాగ్రత్త చూడండి, మనకి వెర్బ్ అంటే ఏంటో తెలుసు, కానీ ఈ వర్బ్స్ దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే ప్రస్తుత పరిస్థితి లేదా ప్రస్తుత సన్నివేశం లేదా సాధారణంగా జరిగే పనుల గురించి మాట్లాడుతున్నాయి. ఇలాంటి ఫామ్ లో ఉన్నట్లు మనం ఏమని పిలుస్తామంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్ అని పిలుస్తాం. జాగ్రత్త చూడండి, రిసైడ్స్ అంటే ఏంటి, నివసించడం, సాధారణంగా జరిగేది. ఐ వేర్ ఏ యూనిఫామ్, సాధారణంగా ఎప్పుడు ఏంటి, యూనిఫామ్ ధరిస్తాం, అది ఒక సాధారణంగా జనరల్ గా జరిగే పని. కాబట్టి ఇలాంటి ఆటలప్పుడు జరిగే ఈ వర్బ్స్ ని ఈ ఫామ్ లో ఉంటే ఈ యొక్క ఫామ్ ని ఏమని పిలుస్తామంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్ అని పిలుస్తాం. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఐ రీడ్ ఎ లాట్, నేను చాలా ఎక్కువగా చదువుతాను. హీ రీడ్స్ ఎ లాట్, ఇక్కడ కూడా రీడ్స్, ఈ రెండు కూడా ఏ ఫామ్ లో ఉన్నాయంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్ లో ఉన్నట్లు లెక్క. అలాగే షీ లైక్స్ ఐస్ క్రీమ్స్, ఆమె ఐస్ క్రీమ్లు ఇష్టపడుతుంది, ఎప్పుడు అది ఒక జనరల్ గా ఆమె జీవితంలో జరిగేది కాబట్టి దాన్ని కూడా మనం ఏమొచ్చు, సింపుల్ ప్రజెంట్ లో ఉందని చెప్పొచ్చు. హర్ ఫ్రెండ్స్ లైక్ కేక్స్, అది కూడా అంతే. వాట్ డిడ్ యూ నోటీస్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. పైన సెంటెన్సెస్ లో మనం ఏం గమనించాం, ద అండర్లైన్డ్ యాక్షన్ వర్డ్స్ సమ్ టైమ్స్ టేక్ ఎస్ అండ్ సమ్ టైమ్స్ డోంట్. అయితే కొన్నిసార్లు ఈ వర్బ్స్ కి బేస్ ఫామ్ లో ఉన్న వెబ్స్ అంటే V1 ఫామ్ లో ఉన్న వెబ్స్ తర్వాత చూస్తాం మన V1, V2, V3 ఏంటనేది. ఆ ఫామ్ లో ఉన్నవి ఎలా ఉన్నాయంటే కొన్నిసార్లు ఎస్ వచ్చినాయి, కొన్నిసార్లు ఎస్ రాలేదు. ఎప్పుడు ఎస్ రావాలి మరి ఎస్ రాకూడదు అనేది ఎలా తెలుస్తుంది వెర్బ్ కంటే చూడండి ఒకసారి. ఐ డ్రింక్ వస్తుంది, యు రీడ్ వచ్చింది, వి రీడ్ వచ్చింది, దే రీడ్ వచ్చింది, హీ డ్రింక్స్ వచ్చింది, షీ డ్రింక్స్ వచ్చింది, ఇట్ డ్రింక్స్ వచ్చింది, రంగా డ్రింక్స్ వచ్చింది. ఇక్కడ మిల్కా ఇంగ్లీషా, రీడ్కి అయితే ఇంగ్లీషు, రీడ్స్కి అయితే ఇంగ్లీష్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఐ, యు, వి, దే వీటికేమో ఎస్ రాలేదు. అలాగే హీ, షీ, ఇట్ లేదా ఏదన్నా స్పెసిఫిక్ నేమ్స్కి అయితే ఎస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు, స్పెసిఫికల్ గా గుర్తుపెట్టేసుకోండి. ఐ, యు, వి, దే వీటికేమో ఎస్ తో రాదు వెర్బ్, దేనిలో సింపుల్ ప్రజెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు. హీ, షీ, ఇట్ లేదా స్పెసిఫిక్ గా ఒక నేమ్ కి ఎలా వస్తుంది చెప్పాలి మీరు, ఎస్ అనేది వస్తుంది. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక చిన్న షార్ట్ ఫామ్ చెప్పనా నేను. మనకి సింగులర్స్ ప్లూరల్స్ తెలుసు కదా, మీకు తెలుసా? కాబట్టి సింగులర్స్ అన్నిటికీ కూడా ఏది ఐ, యు ఈ రెండు తప్పితే మిగతా సింగులర్స్ ఏ వచ్చినా కానీ మనకి ఎస్ తో వస్తుంది. అలాగే
ఈ యొక్క అన్ని ప్లూరల్స్ కి అలాంగ్ విత్ ఐయుకి ఎలా వస్తుందంటే ఎస్ తో రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ కి వెళ్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ప్రెసెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. ఇప్పుడు వీటిని అర్థం చేసుకుంటూ ఇక్కడ మనం ఎస్ తో రాయాలా, ఎస్ తో రాయకూడదా ఇప్పుడు చూద్దాం. మల్లిక డాష్ బ్యూటిఫుల్ పిక్చర్స్. మల్లిక అనేది ఏంటిది, సింగులర్ ఫామ్, కాబట్టి సింగులర్ పర్సనే కదా. కాబట్టి సింగిల్ పర్సన్ కి మనకి వెర్బ్ కి ఎస్ రావాలా, ఎస్ రాకూడదా చెప్పాలి, ఎస్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏమని రాస్తాం, పెయింట్స్ అని రాస్తాం. PAINTS పెయింట్స్. ఇప్పుడు చూడండి సెకండ్ ఇది, హర్ పేరెంట్స్ ఆల్వేస్ డాష్ హర్. సాధారణంగా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పేరెంట్స్ ని కన్సిడర్ చేసుకుని ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇది ప్లూరల్ కాబట్టి కన్సోల్ అని రాస్తారు. తప్పు. ఇప్పుడు ఎవరి పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఆమె పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆమె అనేది ఏంటి, సింగులర్, కాబట్టి సింగులర్ కి ఏం రావాలి, ఎస్ ఫామ్ లో రావాల్సి ఉంటుంది. కాబట్టి కన్సోల్స్ ఏమంటది, కన్సోల్స్. నెక్స్ట్ ఉండి రంగా ఏమొచ్చింది మనకి, సింగులర్ పర్సన్, కాబట్టి హెల్ప్స్ ఏమొస్తుంది, హెల్ప్స్. నెక్స్ట్ రేవతి డాష్ డూ హర్ హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఇప్పుడు రేవతి అనేది ఏంటి, సింగులర్ ఫామే, కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ఎస్ ఫామ్ రావాలి. డూకి ఎస్ ఫామ్ యాడ్ అయితే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డూకి ఎస్ ఫామ్ ఎలా ఫామ్ అవుతుందంటే డస్ అవుతుంది. ఏమవుతుంది, డస్ అవుతుంది, డూస్ కాదు, డస్. కాబట్టి DOES డస్ వస్తుంది. రేవతి డస్ హర్ హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. నెక్స్ట్ వి అనేది ఏంటి, ప్లూరల్కి ఏం రావాలి, సింగులర్ రావాలి. కాబట్టి వి ప్లే ఏమొస్తుంది, ప్లేనే వస్తుంది, ప్లేస్ రాదు. అలా అనమాట. సమ్ టైమ్స్ వి ఎక్స్ప్రెస్ యాజ్ ఐ డోంట్ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ మై స్కూల్ అవర్స్. ఈ డోంట్ డూ వచ్చింది, లేదా డజంట్ ప్లే వచ్చింది. కాబట్టి ద వర్డ్స్ డోంట్, డజంట్ ఆర్ యూజ్డ్ బిఫోర్ ద వెర్బ్ ఇన్ నెగిటివ్ సెంటెన్సెస్. అయితే ఒక సెంటెన్స్ నెగిటివ్ గా రాసేటప్పుడు డోంట్ కానీ డజంట్ కానీ మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఐ డోంట్, యూ డోంట్, వి డోంట్, దే డోంట్, హీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్, మల్లిక డజంట్. మనం ఇందాక నేర్చుకున్నదే. ఎలా సింగులర్స్ ఏది, ఐయు కానీ సింగులర్స్ అన్నిటికీ మనం ఎస్ ఫామ్ అన్నాం కదా, అదే వచ్చింది, డజంట్ వచ్చింది, కాబట్టి ఇక్కడ ఎస్. అలాగే ఐయుతో పాటు అన్ని ప్లూరల్స్ కి ఏమొస్తుందన్నాం, ఎస్ ఫామ్ రాదన్నాం కదా, అందుకే డోంట్ వచ్చింది. ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు సింపుల్ గా మీరు. కాబట్టి మీరు అలా డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఐ యు వి దే ఏం రాకూడదు, ఎస్ రాకూడదు. హీ షీ ఇట్ లేదా ఏదైనా స్పెసిఫిక్ పేరు ఎస్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. డోంట్ కానీ డస్ కానీ. ఇప్పుడు క్లియర్ గా మీకు అర్థమవుతుంది. మై ఫ్రెండ్ డాష్ స్పీక్ ఉర్దూ. డోంట్ ఉపయోగించాలా, డజంట్ ఉపయోగించాలా, ఒక్కసారి టేబుల్ చూడండి మీరే. మై ఫ్రెండ్ అనేది ఏంటిది, సింగులర్, కాబట్టి ఏం ఉపయోగించాలి, డజంట్ ఉపయోగించాలి. డజంట్, DOESNT డజంట్. అలాగే మై ఫాదర్, ఇక్కడ కూడా ఏమొచ్చింది, సింగులర్, కాబట్టి ఏమొస్తుంది, డజంట్. నెక్స్ట్ అవర్ డాగ్ ఏమొస్తుంది, దీనికి కూడా సింగులరే కదా, డజంట్. నెక్స్ట్ ఐ డాష్ యూజ్ ఏ మొబైల్ ఫోన్. ఐ ఏ సెగ్మెంట్ లో ఉంటుంది, ఎస్ లేని సెగ్మెంట్ లో ఉంటుంది, కాబట్టి డోంట్. మనం పైన చూసాం కదా, డోంట్. నెక్స్ట్ చూడండి వీకి ఏం రావాలి, అక్కడ కూడా ఎస్ రాకూడదు, కాబట్టి వీ డోంట్. అలా అర్థమవుతుందా, దేనికి డోంట్ ఉపయోగించాలి, దేనికి డజంట్ ఉపయోగించాలి. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. రీడ్ ద సెంటెన్సెస్ బిలో అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. అయితే చదువుతూ కింద అండర్లైన్ చేసి ఒకసారి చూడండి. ఇట్స్ నెయిదర్ ఏ ఫెస్టివల్ నార్ హర్ బర్త్డే. ఇక్కడ అండర్లైన్ చేసింది ఇట్స్ మొత్తానికైనా ఇక్కడ చూడండి ఈ యొక్క పింక్ కలర్ లో మనకి ఇక్కడ పైన ఒక సింబల్ మనకి ఏం చేశారు, అండర్లైన్ చేశారు. టుడే ఈస్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. ఇక్కడ కూడా రాశారు. అబ్జర్వ్ ద హైలైటెడ్ అపాస్ట్రఫీ ఇన్ డిఫరెంట్ వర్డ్స్. ఇక్కడ రాసిన దాని అపాస్ట్రఫీని ఒకసారి మీరు గమనించండి. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ టు కాంట్రాక్ట్ వర్డ్స్. ఇక్కడ అయితే చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఇక్కడ ఏదైతే ఇట్స్ అని ఉందో జాగ్రత్తగా గమనించండి. ఈ ఇట్స్ అనేది ఎందుకు ఉపయోగించారంటే ఇక్కడ అపాస్ట్రఫీ, ఇట్, దాని తర్వాత ఈజ్, ఈ రెండు పదాలని కలిపి షార్ట్ ఫామ్ లో రాయడానికి ఇట్స్ కింద ఉపయోగించారు. తర్వాత చూసుకుంటే ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ టు షో ద పొసెషన్. అంటే యజమానత్వం లేకపోతే ఓనర్షిప్ ని చూపించడానికి. ఎలాగా, మల్లికాస్ ఫస్ట్ డే. ఫస్ట్ డే ఎవరిది, ద ఫస్ట్ డే ఆఫ్ మల్లిక. మల్లిక యొక్క ఫస్ట్ డే అంటే మల్లికాకు చెందింది అని చెప్పడానికి ఇక్కడ ఓనర్షిప్, దాన్ని పొసెషన్ అంటారు. దానికి మనం ఈ అపాస్ట్రఫీని ఉపయోగించాం. వెన్ వి కాంట్రాక్ట్ ద వర్డ్స్ వి సే ఇట్ ఈస్ మైన్. ఇలా రాస్తాం, ఇట్స్ మైన్. షీఈస్, వీఆర్, అలాగే షీ హ్యాస్, షీస్, ఇలా రాస్తా ఉంటాం. ఇట్ ఈస్ ఏ క్యాట్, ఇట్స్ వేగింగ్ ఇట్స్ స్టైల్. అయితే జాగ్రత్తగా చూడండి, ఇది ఒక పిల్లి, ఇట్స్
వాగింగ్ ఇట్స్ స్టైల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఇట్స్కేమో మనం ఏం చేసాం, అపాస్ట్రఫీ ఉపయోగించాం. ఇక్కడ వచ్చేసరికి ఇట్స్కి ఉపయోగించలేదు. ఎందుకనంటే ఇక్కడ నోట్ చూడండి, నెవర్ యూజ్ అపాస్ట్రఫీ విత్ ప్రొనౌన్స్ లైక్. ప్రొనౌన్స్ కొన్నిటికి అపాస్ట్రఫీ ఉపయోగించకూడదు. ఎప్పుడంటే యువర్స్, అలాగే హర్స్, దేర్స్, ఇట్స్ ఇలాంటి వాటికి. అందుకే ఇక్కడ ఇట్స్కి మనం ఏం ఉపయోగించలేదు, అపాస్ట్రఫీ ఉపయోగించలేదు. మనం కూడా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. అక్కడ యువర్స్కి మనం ఏం ఉపయోగించకూడదు, అపాస్ట్రఫీ ఉపయోగించకూడదు. ఇప్పుడు చూడండి, పొసెషన్ ఇన్ ప్లూరల్స్. ప్లూరల్స్లో పొసెషన్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం అపాస్ట్రఫీ యూజ్ చేస్తాం. ఎలాగో చూడండి, we use apostrophe after the words if it is a plural word. ఒకవేళ ప్లూరల్ వర్డ్ అయితే దాని తర్వాత ఫస్ట్ ఉపయోగిస్తాం, మధ్యలో జాగ్రత్త చూడండి. ద హై స్కూల్ ఆఫ్ బాయ్స్, కాబట్టి బాయ్స్ హై స్కూల్, బాయ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బాయ్స్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టాం. నెక్స్ట్ చూడండి, ద స్కూల్ ఆఫ్ గర్ల్స్, గర్ల్స్ స్కూల్, ఇలా అనమాట. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్ వచ్చినాయి మనకు, వాటిని కూడా చూద్దాం. ఫర్ ప్లూరల్ నౌన్స్ లైక్ చిల్డ్రన్, పీపుల్, మెన్, విమెన్ ఎక్సెట్రా, ద అపాస్ట్రఫీ మార్క్ కమ్స్ ఆఫ్టర్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఫాలోడ్ బై ఎస్. జాగ్రత్తగా గమనించండి, ఏ పదాలు అయితే ప్లూరల్ లో ఈ కొన్ని నౌన్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్ గా, వీటికి వచ్చేసరికి ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్లూరల్స్ అంటే సాధారణంగా ఎలాగ ఎస్ యాడ్ చేస్తాం, కానీ వీటికి ఎస్ యాడ్ చేయం. ఎలా యాడ్ చేస్తాం, కొన్ని డిఫరెంట్గా. ఇప్పుడు చైల్డ్ ఉంది, చైల్డ్కి ప్లూరల్ ఫామ్ చిల్డ్రన్. పీపుల్ ఉంది, దానికి పీపుల్ అని రాస్తాం డిఫరెంట్ గా. అలాగే మ్యాన్ ఉంది, మెన్ అని రాస్తాం. ఇలా ఇర్రెగ్యులర్ గా ప్లూరల్ అయిన పదాలు ఏవైతే ఉంటాయో వీటికి అపాస్ట్రఫీ అనేది మనం పొజిషన్ కి ఉపయోగించవచ్చు. చిల్డ్రన్స్ బుక్, కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఇచ్చారు. అలాగే పీపుల్స్ డెసిషన్ ఎస్ ఇచ్చారు. మెన్స్ వేర్ ఎస్, ఎక్కడ అపాస్ట్రఫీ ఇచ్చారు, ఇలా అన్నమాట. నెక్స్ట్ చూద్దాం, సింగులర్ నౌన్స్ ఎండింగ్ విత్ ఎస్. అయితే ఒకవేళ అవి సింగులర్ నౌన్స్ అయితే అవి ఎస్ తో ఎండ్ అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ ద కేస్ ఆఫ్ ఎ సింగులర్ నౌన్ దట్ ఎండ్స్ విత్ ఎస్, అంటే పొసెసివ్ ఎస్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్. అయితే జోర్తో చూడండి, ఎప్పుడైనా మనం అది సింగులర్ నౌన్ అయి ఉండి అది ఆఖరిలో ఎస్ తో గనక ఎండ్ అయితే అప్పుడు పొసెషన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఆర్డర్స్ ఆఫ్ ద బాస్, అంటే బాస్ యొక్క ఆర్డర్స్. జాగ్రత్త చూడండి, బాస్ పక్కన అపాస్ట్రఫీ పెట్టి ఆర్డర్స్ రాసాం. ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఏ ప్రాపర్ నౌన్ దేర్ ఇస్ ఏ చాయిస్. అయితే ఒకవేళ ప్రాపర్ నౌన్ అయితే అక్కడ ఒక చాయిస్ ఉంటుంది. ఎలాగో చూడండి, ద డ్రామా ఆఫ్ షేక్స్పియర్, అంటే ఈ షేక్స్పియర్ యొక్క డ్రామా. ఇప్పుడు ఏం చేయాలంటే షేక్స్పియర్ స్టోరీ ఇలా రాసేటప్పుడు షేక్స్పియర్ పక్కన అది ఒక ప్రాపర్ నౌన్ కాబట్టి అక్కడ ఏం చేస్తాం, పొజిషన్ ఉపయోగిస్తాం. లేదా ఇక్కడ షేక్స్పియర్ అని ఇక్కడ ఎస్ రాసినా పర్లేదు. అంటే ఇక్కడ ఎస్ పెట్టకపోయినా కానీ ఇక్కడ ఫస్ట్ ఫీ పెట్టామంటే అది ఆటోమేటిక్గా షేక్స్పియర్ స్టోరీ అనే చదువుతాం. అలాగే చూడండి, ద పోయట్రీ ఆఫ్ కీట్స్, కీట్స్ పోయట్రీ, ఇలాగే కీట్స్ పోయట్రీ, ఇక్కడ ఇలా రాసినా కానీ కీట్స్ పోయట్రీ, అలా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 7 చూద్దాం, కొంచెం లెంతీ లెసన్ ఇది. చూస్ అండ్ పుట్ ద అపాస్ట్రఫీ. ఒకవేళ ఒకరోజు కంప్లీట్ అవ్వకపోతే ఇది బ్రేక్ తీసుకుని మరలా చదవండి, లేదా మరలా కంటిన్యూ చేయండి. ఒకేసారి లెసన్ అంతా కలిపి ఒక వీడియోలో ఉంది కదా అని ఒకేసారి కంప్లీట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులతో షేర్ చేయడం మర్చిపోకండి. సరే చూద్దాం. చూస్ అండ్ పుట్ ద అపాస్ట్రఫీ ఇన్ an appropriate place to abridge the expression and say aloud one is done for you. జాగ్రత్త చూడండి, ఐ వుడ్ ఎలా అయిందంటే చక్కగా ఐకి డికి మధ్యలో ఈ అపాస్ట్రఫీ పెట్టి ఐ వుడ్ అని ఐ వుడ్ అనేది అలా షార్ట్ ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూడండి, కాంట్ ఇక్కడ సరే మనకి ఇక్కడ ఈ బాక్స్ లో ఇచ్చినట్లు ఎక్కడ పెట్టాలో అక్కడ చూద్దాం. జాగ్రత్త చూడండి, యూఆర్ కి మనకి ఈ యొక్క కాంట్రాక్షన్ ఫామ్ అపాస్ట్రఫీ పెట్టి ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. యూఆర్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఎలా రాస్తాం, యు అపాస్ట్రఫీ ఆర్ఈ. నెక్స్ట్ లెట్స్ అని ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది, లెట్ రాసి అపాస్ట్రఫీ ఎస్. అలాగే డు నాట్ ని ఎలా రాస్తాం, డోంట్ అని రాస్తాం, ఇదిగోండి ఇక్కడ. నెక్స్ట్ ఐ విల్ కి ఐల్, కాబట్టి ఐ రాసి అపాస్ట్రఫీ డబుల్ ఎల్. కెనాట్ కి కాంట్. నెక్స్ట్ కుడ్ నాట్ ఎక్కడ ఉంది, కుడ్ నాట్ చూడండి, కుడెంట్, COULD కుడ్ నాట్. నెక్స్ట్ వీఆర్ మనం ఆల్రెడీ చూసాం కదా ఇప్పుడే, ఇలా వీకి అపాస్ట్రఫీ పెట్టి ఆర్ఈ రాయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ చూడండి, ఇక్కడ ఐ రాసి జస్ట్ సింపుల్ గా అపాస్ట్రఫీ పెట్టి వి రాస్తే సరిపోతుంది. లేకపోతే దట్స్ కాబట్టి ఇది ఎక్కడ రాయాలి, ఇక్కడ THA అపాస్ట్రఫీ ఇలా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఐ వుడ్ ఇచ్చేసారు కాబట్టి అది కూడా స్ట్రైక్ ఆఫ్ చేసేసారు. నెక్స్ట్ చూద్దాం, యాడ్ an apostrophe at the right place in the given sentences. జాగ్రత్త చూడండి, మనకి ఇచ్చిన కింద దానిలో అది ఒకవేళ ప్రాపర్ నౌన్ అయితే ఒక రకంగా పెట్టాల్సి ఉంటుంది, పొసెషన్ అయితే ఒక రకంగా పెట్టాల్సి ఉంటుంది, కాంట్రాక్షన్ అయితే ఒక రకంగా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలా పెట్టాలి చూద్దాం. మై ఫ్రెండ్స్, కాబట్టి ఎక్కడ రాయాలి అంటే
ఫ్రెండ్ డికి ఎస్కి మధ్యలో మనం అపాస్ట్రఫీ పెట్టాల్సి ఉంటుంది, అంటే ఫ్రెండ్ యొక్క అని. కాబట్టి ఇట్స్ హ్యాండిల్ ఈజ్ బ్రోకెన్ ఇన్ 2 పీసెస్. ఇప్పుడు తొందరపడి మీరు ఈ ఇట్కి ఎస్కి మధ్యలో అపాస్ట్రఫీ పెడితే తప్పు అవుతుంది. ఇక్కడ అపాస్ట్రఫీ అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రొనౌన్ కాబట్టి ఇక్కడ మనం ఏమి ఉపయోగించకూడదు, అపాస్ట్రఫీ ఉపయోగించకూడదు. టుడే వీఆర్ గోయింగ్ టు ప్లే కబడ్డీ. ఇక్కడ చూడండి, ఇది మీరు మరలా తిరిగి రాయాల్సి ఉంటుంది. ఎలా రాస్తాం, కింద రాస్తాను చూడండి, వి అపాస్ట్రఫీ ఆర్ఈ అని రాయాల్సి ఉంటుంది. ఏది థర్డ్ది సెంటెన్స్ మొత్తం రాసేటప్పుడు. ఇట్స్ ఏ షార్ట్ వాక్ ఫ్రమ్ మై స్కూల్ టు ద ప్లే గ్రౌండ్. ఇక్కడ ఫోర్త్ దానిలో మనకి ఐటీఎస్ కనపడింది. ఇక్కడ కూడా మీరు పెట్టడం మానేస్తే అప్పుడు తప్పు అవుతుంది, ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే ఇది పర్సనల్ ప్రొనౌన్ కాదు కాబట్టి. నెక్స్ట్ చూడండి, దెర్ ఈస్ ఏ సైన్ బోర్డ్ ఎట్ ద ఎంట్రన్స్ దట్ రీడ్స్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. ఇది మనం ఇందాకే నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాం, ఏదైతే ఇర్రెగ్యులర్ ప్లోరల్స్ ఉంటాయో వాటికి ఎలా మనం అపాస్ట్రఫీ పెట్టాలనేది క్లియర్గా నేర్చుకున్నాం. కాబట్టి మనం ఏం రాయాలి, అక్కడ చిల్డ్రన్ తర్వాత చిల్డ్రన్కి ఎస్కి మధ్యలో మనం ఏం చేయాలి, అపాస్ట్రఫీ పెట్టాల్సి ఉంటుంది. అలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, యాక్టివిటీ 8కి వద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పోస్టర్. ఈ యొక్క ఫాలోయింగ్ పోస్టర్ చూసుకుని మనం ఏం చేద్దాం, తర్వాత ఏ క్వశ్చన్స్ ఇచ్చారో అవి చూద్దాం. నెక్స్ట్ చూడండి, మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2026 అన్నవరం అనే స్కూల్కి సంబంధించింది. నాలెడ్జ్ ఈజ్ పవర్, ఎన్రోల్ నౌ, we provide free education, free uniforms, free midday meal, అలాగే free school supplies, sports and games, library facility, digital education, overall development, interactive learning, individual attention, activity based learning, group peer learning. ఇవన్నీ కూడా ఏంటి అనేది ఒకసారి మీ టీచర్స్ని అడిగి స్కూల్లో తెలుసుకోవడానికి ట్రై చేయండి. కాబట్టి ఈ స్కూల్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడానికి అక్కడ డిస్ప్లే చేసే ఆ పోస్టర్లో వి అష్యూర్ ద బెస్ట్ ఫ్యూచర్ టు ద చిల్డ్రన్, అంటే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మేము గ్యారంటీ ఇస్తామని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ద హెడ్ మాస్టర్ అని కింద హెడ్ మాస్టర్ ఇదంతా వోచర్ ఇస్తున్నట్టు ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇప్పుడు దీని మీద చూడండి, నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కూల్ షోన్ ఇన్ ద పిక్చర్. ఆ పిక్చర్లో మనకు కనిపిస్తున్న స్కూల్ పేరు ఏంటి అని అన్నారు. స్కూల్ పేరేంటి, మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ అన్నవరం. మీరు షార్ట్ ఫామ్లో ఎంపీపీఎస్ అని రాయకూడదు, చక్కగా మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ అన్నవరం అని. ఇది మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాని ఆన్సర్ కింద రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసి మళ్ళీ ఇక్కడికి వస్తాను, జాగ్రత్తగా చూడండి. లిస్ట్ ఎనీ 3 ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద స్కూల్. చాలా ఫెసిలిటీస్ మనకి ఇచ్చారు కదా, వీటిలో ఏవైనా 3 ఫెసిలిటీస్ చేయమన్నారు. కాబట్టి చూడండి రాస్తున్నాను, ఇదిగోండి, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ యూనిఫాము, ఫ్రీ మిడ్ డే మీల్. ఇది చక్కగా సెకండ్ ఆన్సర్ కింద రాసేయండి. నెక్స్ట్ చూడండి ఒకసారి, వాట్ ఈస్ ద స్లోగన్ మెన్షన్ ఇన్ ద పోస్టర్. కింద ఆ పోస్టర్లో మెన్షన్ చేసిన స్లోగన్ ఏంటి, స్లోగన్ ఏంటి, స్లోగన్ అంటే ఇదిగోండి ఇక్కడ చూసారా, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ఉంది కదా, అది స్లోగన్ ఇచ్చినట్టు లెక్క, అంటే ఒక స్కూలు ఈ స్లోగన్ ఇచ్చింది. థర్డ్ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫోర్త్ది, వాట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్ ఆర్ ఫాలోడ్ ఇన్ ద స్కూల్. స్కూల్లో ఎటువంటి లెర్నింగ్ మెథడ్స్ ని ఫాలో అవుతున్నారు, ఎటువంటి లెర్నింగ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు, జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి 4 లెర్నింగ్ మెథడ్స్ ఇచ్చారు. ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెథడ్, ఇండివిజువల్ అటెన్షన్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, అలాగే గ్రూప్ పేర్ లెర్నింగ్. ఈ 3 లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 లెర్నింగ్స్ తీసుకొచ్చి ఫోర్త్ ఆన్సర్ కింద రాసేయండి. నెక్స్ట్ చూడండి, హూ షుడ్ బి కాంటాక్టెడ్ ఫర్ అడ్మిషన్. ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అడ్మిషన్ కాంటాక్ట్ నెంబర్ రాయమనలేదు మిమ్మల్ని, ఎవరిని అని, కాబట్టి ద హెడ్ మాస్టర్ అని రాయాలి. కాబట్టి ఏమవుతుంది మనకి ఇక్కడ ఇది 5th దాని యొక్క క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మీకు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్తాను చూడండి, జూమ్ అవుట్ చేసి చెప్తాను, మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ అది స్కూల్ పేరు మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ అన్నవరం. అలాగే నెక్స్ట్ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి ఫ్రీ ఫెసిలిటీస్ రాయమన్నారు కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ యూనిఫాము, ఫ్రీ మిడ్ డే మీలు, ఫ్రీ స్కూల్ సప్లైస్ ఇలాంటివి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లోగన్ ఏంటి అన్నారు కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది దీనిలో కనిపించే స్లోగన్ అయితే. అలాగే లెర్నింగ్ మెథడ్స్ కనిపించే మనకి ఇంటరాక్టివ్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, గ్రూప్ అండ్ పేర్ లెర్నింగ్ రాయిస్తాము. అలాగే ఎవరిని కాంటాక్ట్ చేయాలి అంటే ఇక్కడ లాస్ట్లో ది హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ అన్నవారాన్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఐటమ్కి మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూడండి, నౌ వర్క్ ఇన్ ద గ్రూప్స్, ప్రిపేర్ ఏ పోస్టర్ ఆన్ హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్. ద ఫాలోయింగ్ హింట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ రైటింగ్ యువర్ పోస్టర్. ఈ పోస్టర్ రాయమన్నారు. ఈ పోస్టర్ నేను ఏం చేస్తానంటే తయారు చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నేను ఆ పోస్టర్కి సంబంధించిన ఇమేజ్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు పోస్టర్ అనేది తయారు చేయొచ్చు. కాబట్టి కింద డిస్క్రిప్షన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. లేదా మన యొక్క గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ గ్రూప్లోకి వచ్చి జాయిన్ అయినా కానీ మీకు దానిలో అవైలబుల్గా
ఉంటాయి. కాబట్టి చూడండి, చూజ్ ఏ క్లియర్ టైటిల్. ఒక క్లియర్ టైటిల్ అంటే స్పష్టంగా ఉండే టైటిల్ ఒక దాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత ఇంక్లూడ్ ఏ క్యాచీ స్లోగన్, అంటే చక్కగా చూడడానికి వెంటనే అట్రాక్ట్ చేసే ఒక స్లోగన్ కూడా ఇవ్వండి. యూజ్ షార్ట్ సెంటెన్స్ ఫ్రేజెస్, అయితే చిన్నగా ఉండే సెంటెన్స్ ఫ్రేజెస్ ఉపయోగించండి, పెద్ద మ్యాటర్ ఉండకూడదు ఎప్పుడు కూడా. అలాగే ఇంక్లూడ్ ఆల్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి ఇచ్చారో అదన్నీ కూడా మనం ఏం చేస్తారు, యూజ్ చేసుకోమంటున్నారు. అలాగే ఇంక్లూడ్ అట్రాక్టివ్ పిక్చర్స్, మంచి పిక్చర్స్ కూడా అక్కడ గీయొచ్చు. అలాగే మీరు అంటించాలనుకుంటే అంటించవచ్చు. ఇంక్లూడ్ ద అడ్రస్ డీటెయిల్స్, అయితే ఎవరైతే దాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇమ్మన్నారు. అలాగే చూడండి, హింట్స్ ఇచ్చారు ఇక్కడ. హ్యాండ్ వాష్ డే 15th October, వెట్ హ్యాండ్స్, అప్లై సోప్, వాష్ 20 seconds, రిన్స్ వెల్, డ్రై విత్ టవర్. ఇలాంటి హింట్స్ అన్ని ఉపయోగిస్తూ చక్కగా అక్కడ ఇమేజెస్ క్రియేట్ చేయడం అలాంటివి చేయండి. స్లోగన్ వచ్చేసరికి ఇది ఉపయోగించుకోవచ్చు కావాలంటే, క్లీన్ హ్యాండ్స్ ఆర్ సేఫ్ హ్యాండ్స్ అని అడ్రస్ ఏదైతే అది రాస్తాం. ఇలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. వన్స్ మల్లికా బ్రదర్ నందు గాట్ ఏ ఫీవర్ అండ్ రోట్ ఏ లీవ్ లెటర్ టు హిస్ క్లాస్ టీచర్, హియర్ ఇట్ ఈస్. అయితే క్లాస్ టీచర్ కి లీవ్ లెటర్ రాశారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా లీవ్ లెటర్ మీకు. ఈ లీవ్ లెటర్ని చూస్తూ మనం ఏం చేయాలో చూద్దాం ఒకసారి. లీవ్ లెటర్, డేట్ ఉంది, తర్వాత ప్లేస్ ఉంది, స్టేషన్, టు ద క్లాస్ టీచర్, 4th class, మీరు ఇప్పుడు 5th అయితే 5th కాబట్టి. ఎంపీపీ స్కూల్ జగతి, sir, I am suffering from fever and the doctor has advised me to take rest, so I am unable to attend school for 2 days. Kindly grant me leave from అని డేట్ ఇచ్చి 2 అని ఎక్కడ వరకు కావాలి, ఐ షల్ బి గ్రేట్ఫుల్ ఇఫ్ యూ గ్రాంట్ మీ లీవ్ ఫర్ ఆబ్సెన్స్ అని. థ్యాంక్ యూ యువర్స్ ఒబీడియంట్లీ. ఇదిగోండి ఇక్కడ యువర్స్ దగ్గర ఫస్ట్ ఉపయోగించలేదు. నందు రోల్ నెంబర్ 12 అనే క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని గమనిస్తూ చూద్దాం ఒకసారి. నౌ రైట్ ఎ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ ఆస్కింగ్ లీవ్ ఫర్ 2 days యాజ్ యూ హ్యావ్ టు అటెండ్ మ్యారేజ్ ఫంక్షన్. సేమ్ దా ప్యాటర్న్ ఉపయోగించి ఏం చేస్తారంటే మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలి అన్నట్లు మార్చి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ లెటర్ ఎలా కావాలి అంటే కింద మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాపీ చేసుకోండి, మీకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, డేటు, స్టేషను, మీరు ఉండే ప్లేస్, టు ద క్లాస్ టీచర్, అలాగే మీ యొక్క స్కూల్ నేము, ఊరు పేరు రాసిన తర్వాత, ఏ క్లాస్ అనేది రాసిన తర్వాత, యాజ్ ఐఎమ్ అటెండింగ్ టు ఏ మ్యారేజ్ ఫంక్షన్ అని అలా స్టార్ట్ చేస్తూ మనం ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ స్కూల్ అని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అటెండ్ అవ్వలేకపోతున్నాం అనేది అలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పైన లెటర్ ఏదైతే మనకు ఫార్మాట్ ఉందో ఆ లెటర్ ఫార్మాట్ ఉపయోగించి ఇది క్లియర్ గా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, లెట్ us లిసన్ అండ్ రెస్పాండ్. రంగా, గుడ్ మార్నింగ్ సార్. హెడ్ మాస్టర్, గుడ్ మార్నింగ్ రంగా. రంగా, ఐ హావ్ కమ్ టు యూ టు టాక్ అబౌట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మల్లిక. హెడ్ మాస్టర్, అబౌట్ మల్లిక, హో ఐ నో హర్, షీ కాంట్ కమ్ టు స్కూల్, కెన్ షీ, ఆమెనా అని అడిగితే రంగా, ఎస్ సార్, షీ యూజెస్ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్, అంటే వీల్ చైర్ ఉపయోగిస్తుంది, మనం లెసన్లో ఆల్రెడీ చదువుకున్నదే, బట్ షీ కాంట్ రీచ్ స్కూల్ యాజ్ ద పాత్ ఈజ్ రాకీ అండ్ అన్ఈవెన్. హెడ్ మాస్టర్, ఇట్స్ ట్రూ అని అన్నారు. నెక్స్ట్ రంగా, ఐ విష్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక. Head master is saying, that's a good idea, Ranga. All the children have the right to education. That includes Mallika as well. And Ranga is saying, great sir, at any cost, we should bring Mallika to school. Headmaster saying, sure Ranga, tomorrow I'll discuss with the school management committee and make arrangements that Mallika could reach school. Ranga is saying, థ్యాంక్ యూ సార్. హెడ్ మాస్టర్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మై డియర్. ఇప్పుడు యాక్టివిటీ 10 ఏం చేయాలో జాగ్రత్తగా టీచర్స్ జాగ్రత్తగా ఎవరైనా వింటే గమనించండి. గ్రూప్ డిస్కషన్ ఎలా చేయాలంటే, అట్ లాస్ట్ మల్లిక కుడ్ రీచ్ ద స్కూల్, ఇమాజిన్ హౌ హర్ స్కూలింగ్ కుడ్ బి. ఆమె యొక్క స్కూలింగ్ అంటే స్కూల్లో ఆమె పరిస్థితి లేదా అతను చదువుకునే విధానం ఎలా ఉండబోతుంది అనేది పిల్లలు ఊహించి చెప్పాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎ ర్యాంప్ ఇన్ యువర్ స్కూల్, మీ స్కూల్లో ర్యాంప్ ఉందా, అంటే మెట్లు కాకుండా ఇలా చదువుగా పైకెక్కేది. ఇఫ్ నాట్, హౌ వుడ్ యూ మేక్ ఇట్ పాసిబుల్, ఒకవేళ ర్యాంప్ కనుక లేకపోతే మీకు మీరు తయారు చేయాలనుకుంటే ఎలా చేయగలరు ఒకసారి ఆలోచించండి. వైల్ యు ఆర్ ప్లేయింగ్, మీరు ఆడుతున్నప్పుడు. ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ప్రత్యేకంగా ఏదైతే ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు అబ్బాయి మీ దగ్గరికి వస్తే, హౌ వుడ్ యూ ఇంక్లూడ్ హిమ్ ఇన్ యువర్ ప్లే. అయితే ఆటలో మీరు ఆడించుకుంటారా లేకపోతే వద్దంటారా, ఒకవేళ ఆడించుకుంటే ఆటలో వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేస్తారు ఆలోచించి చెప్పాలి. వైల్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్సులో వెళ్తున్నప్పుడు, యు సీ ఏ ఉమెన్ స్టాండింగ్ విత్ ఎ కిడ్ ఇన్ హర్ ఆర్మ్స్, అంటే ఒక ఆమెకు ఆ యొక్క చేతుల్లో పిల్లోడుంటూ బస్సులో కనిపిస్తే, కెన్ యూ డూ సంథింగ్ టు హెల్ప్ హర్, ఆమెకు హెల్ప్ చేయడానికి మీరు ఏం చేస్తారు అనేది అడుగుతున్నారు. అలా ఊహించి ఇమాజిన్ చేసుకుని మనం చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం మీకు ఫైనల్ యాక్టివిటీస్ లోకి వచ్చాం. యాక్టివిటీ 11 చూద్దాం. చూడండి, ఇన్ ది స్టోరీ మల్లిక ఈజ్ గుడ్ ఎట్ పెయింటింగ్ అండ్ వీవింగ్ బాస్కెట్స్. నౌ కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్. ప్రాజెక్ట్ వర్క్, విజిటింగ్ అన్ ఆర్టిషియన్ నియర్ బై, అంటే దగ్గరలో ఉన్న కుమ్మరిని మీరు చక్కగా లేకపోతే కుండలు తయారు చేసే వ్యక్తిని మీరు కలవాల్సి ఉంటుంది. విజిట్ ఎ నియర్ బై ఆర్టిషియన్ సచ్ as పాటర్, కార్పెంటర్, టైలర్ ఆర్ బాస్కెట్ మేకర్, అంటే ఇలా చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరిని కలిసినా పర్వాలేదు. అబ్జర్వ్ దేర్ వర్క్ అండ్ టాక్ టు దెమ్ అబౌట్ వాట్ దే డూ, వారితో మాట్లాడి వారు ఏం చేస్తారో
గమనించి వారితో మాట్లాడమన్నారు. ఫిల్ ఇన్ ద టేబుల్ విత్ ద ఇన్ఫర్మేషన్ యూ కలెక్ట్. మీరు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ తో మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. డ్రా ద పిక్చర్స్ ఆఫ్ దేర్ క్రాఫ్ట్. అయితే ఏం చేయాలంటే ఆ పిక్చర్స్ కూడా మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రాజెక్ట్ వర్క్ లో మీరు ఇవ్వడానికి టీచర్స్ కి బాగుంటుంది. ఇక్కడ ఈ కంజెస్టెడ్ ప్లేస్ లో చేయడం కంటే ఇక్కడ మాత్రం జస్ట్ నోట్ చేసుకుని వదిలేసేయచ్చు. నేమ్ ద ఆర్టిషియన్ వర్క్ టైప్ అంటే ఎవరిని కలిసారో వాళ్ళని ఇక్కడ ఫస్ట్ వ్యక్తి రెండో వ్యక్తిని ఇక్కడ రాసి, ఇక్కడ ఫస్ట్ వ్యక్తిది ఇక్కడ రెండో వ్యక్తిది రాసి, వాళ్ళు ఏం ఉపయోగిస్తారు అనేది ఇక్కడ రాసి, వీరేం ఉపయోగిస్తారు అనేది ఇక్కడ రాశారు. ఫ్రమ్ వేర్ దే ప్రొడ్యూస్ ద రా మెటీరియల్ అంటే ఏదైతే ముడి పదార్థం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వారు కార్పెంటర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏం ఉపయోగించి ఇక్కడ రాస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ముడి పదార్థాలని అంటే మొక్కల నుంచి. అలాగనమాట. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ విజిట్, వెళ్ళడం ద్వారా ఏమి నేర్చుకున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టంగ్ ట్విస్టర్ ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి నేను ప్రొనౌన్స్ చేస్తాను, మీరు తర్వాత వాటిని టంగ్ ట్విస్టర్ గేమ్స్ లో ఆడుకోవచ్చు. 9 nice night nurses nursing nicely. అలాగే ఐ సా ఏ కిటన్ ఈటింగ్ చికెన్ ఇన్ ద కిచెన్. ఇది కొంచెం సెకండ్, ఇది కొంచెం ఈజీగా ఉంది. ఇలా ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపౌండ్ వర్డ్. ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చారు, ప్రాక్టీస్ వర్క్ చక్కగా ఈ ఫాస్ట్ గా చేసేద్దాం, జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపౌండ్ వర్డ్. స్టూడెంట్, క్లాస్ బుక్, బ్లాక్ బోర్డ్. డి. నెక్స్ట్ డాష్ ఆఫ్ కీస్ వాజ్ లయింగ్ ఆన్ ద టీచర్స్ టేబుల్. ట్రైబా, ఫ్లాకా, బంచా, ట్రూపా. కీస్ యొక్క గుంపుని మనం ఏమంటాము, ఇక్కడ ఏం ఉపయోగించవచ్చు, మనం బంచ్ అని ఉపయోగించవచ్చు. తాళాలు గుర్తుంటాం కదా, అలా సి అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫ్రమ్ ద అండర్లైన్ వర్డ్ గివెన్ బిలో. ద టీచర్ వాస్ astonished by the students' quick answer. More laughed, more smiled, more surprised, more scolded. మనం అందరూ ఆశ్చర్యపోవడం అని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆపోజిట్ వర్డ్ ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి కింద ఉన్న పదాల్లో. జాగ్రత్త చూడండి. అండర్లైన్ వర్డ్. ద స్మాల్ విలేజ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఫుట్ హిల్స్. ఫుట్ హిల్స్ కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, హెడ్ హిల్స్, హిల్ టాప్స్, నెక్ హిల్స్, వెస్ట్ హిల్స్. ఏమవుతుంది, మీరు దీనికి రాయాలంటే ముందు అసలు ఫుట్ హిల్స్ అంటే ఏం చెప్పాను, కొండ యొక్క దిగువ ప్రాంతం. కాబట్టి కొండ యొక్క ఎగువ ప్రాంతాన్ని ఏమంటాం మనం, హిల్ టాప్స్ అని పిలుస్తాం. కాబట్టి బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది, హిల్ టాప్స్. చూస్ ద సూటబుల్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. సూటబుల్ చూడండి. ద మెషిన్ డాష్ వర్క్ ప్రాపర్లీ వితౌట్ ఎలక్ట్రిసిటీ. జాగ్రత్త చూడండి. మెషిన్ అనేది ఈజింటా, డజంటా, డోంటా, డిడింటా. ఏం ఉపయోగించాలి, అది సింగులర్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం ఏం ఉపయోగిస్తాం, డజంట్ ఉపయోగిస్తాం, బి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ యూజ్డ్ అపాస్ట్రఫీ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. మై సిస్టర్ ఈ స్టడీయింగ్ ఇన్, ఎక్కడ గర్ల్సా లేకపోతే ఎక్కడ పెట్టాలి అంటే మనం అందరం నేర్చుకున్నాం, ఎక్కడ మనం గర్ల్స్ అనే వర్డ్ పక్కన పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. క్విక్ గా కంప్లీట్ చేసేద్దాం. కాంపౌండ్ వర్డ్ ఏది, దీనిలో మనకి కాంపౌండ్ వర్డ్ ఏం కనపడుతుంది, మనకి సన్ఫ్లవర్ కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, బి రాయాల్సి ఉంటుంది. కలెక్టివ్ నౌన్ ఏం కనపడుతుంది మనకి, కమిటీ, డి కనపడుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఏం కనపడుతుంది మనకి ఇక్కడ, కన్సోల్ అనేది కనపడుతుంది. అలాగే నెగిటివ్ ఫామ్ ఏం కనపడుతుంది అంటే డోంట్ ప్లే, సి కనపడుతుంది. హౌ డిడ్ మల్లికాస్ పేరెంట్స్ ఎంకరేజ్ హర్ డిస్పైట్ హర్ డిజబిలిటీ. వై డిడ్ ద హెడ్ మాస్టర్ అగ్రీ విత్ రంగాస్ ఐడియా ఇమీడియట్లీ. వీటికి మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. మీకు కింద కామెంట్ సెక్షన్ లో గనక ఒకవేళ వీటిలన్నిటికీ కనిపించకపోతే కింద డిస్క్రిప్షన్ లో మీకు పీడిఎఫ్ అనేది లింక్ అనేది ఉంటుంది, డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది దొరకకపోతే మనకి సంబంధించిన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది, దానికి మీరు గనక మీ క్లాసు అలాగే ఏ యొక్క లెసన్ కి సంబంధించిన పీడిఎఫ్ కావాలో మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా పీడిఎఫ్ అనేది మీకు రిసీవ్ అవుతుంది. కాబట్టి అది కూడా గమనించండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. అంటే ఇక్కడ ఏవైతే రాయలేకపోతున్నామో అవి పీడిఎఫ్ ఫామ్ లో నేను క్రియేట్ చేయడానికి ట్రై చేసి మీకు అక్కడ పెడతాను డిస్క్రిప్షన్ లో, లేదా దొరకకపోతే వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసినా కానీ మీకు దొరుకుతుంది. అలాగే చూడండి, ఇప్పుడు సూటబుల్ వర్బ్స్ ని మనం అక్కడ ఇన్సిస్ట్ చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. జస్ట్ ద విలేజెస్ డాష్ ఇన్ ద స్కూల్ హాల్ అసెంబల్డ్. ఏమయ్యారు వాళ్ళందరూ, అసెంబుల్ అయ్యారు కాబట్టి అసెంబల్డ్. ఇక్కడ మనం ఏం రాయాలి, అసెంబల్డ్. ఏం చేశారు, అసెంబల్డ్ అయ్యి. అండ్ డాష్ వాట్ ఎవర్ దే కుడ్ హెల్ప్ ద ఫ్యామిలీ. ఏం చేశారంటే దట్ దే హ్యాడ్ లాస్ట్ దేర్ హోమ్. ద ఎల్డర్స్ డాష్ దెమ్ విత్ కైండ్ వర్డ్స్. ద నైట్ ద ఫ్యామిలీ డాష్ ఆఫ్ రీబిల్డింగ్ దేర్ హౌస్ అండ్ స్టార్టింగ్ లైఫ్ ఎ న్యూ విత్ హోప్ అండ్ కరేజ్. అయితే ఇప్పుడు జాగ్రత్త, అసెంబల్డ్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి ఏం చేశారంటే కాంట్రిబ్యూట్ చేశారు. దేనికి, ఏమైతే చేయగలరో ఆ పని ఇక్కడ మనకి కాంట్రిబ్యూట్ చేశారు, కాంట్రిబ్యూటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద ఎల్డర్స్ ఏం చేశారంటే కన్సోల్ చేశారు, వాళ్ళని వెళ్ళి బాధపడొద్దని చెప్పి కన్సోల్డ్. నెక్స్ట్ దట్ నైట్ ద ఫ్యామిలీ
ఏం చేశారంటే కలగన్నారు ఎలా ఉండాలి అనేది, డ్రెమ్ట్. అర్థమవుతుందా? అలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. 2 days later there was a great excitement at the school. It was Saturday, no bag day. The teachers along with the students picked up all the stones and pulled out all the weeds using spades and hoes. The village panchayat contributed by laying a good road. Everyone wanted Mallika to come to school. ఇది ఆల్రెడీ మనం లెసన్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది, అందుకే ఫాస్ట్ చేశాను. Which day was declared as no bag day? మనందరికీ తెలుసు ఏ డే, సాటర్డే. నెక్స్ట్, హౌ డిడ్ ద విలేజ్ పంచాయత్ హెల్ప్ ద స్కూల్? ఎలా చేశారు? ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్, బై లేయింగ్ ఏ గుడ్ రోడ్, ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్స్ వర్ యూజ్డ్ టు రిమూవ్ ద వీడ్స్? నైఫ్స్ అండ్ ఫోక్స్, స్టిక్స్ అండ్ రోప్స్, స్పేడ్స్ అండ్ హోస్, పెన్స్ అండ్ బుక్స్, స్పేడ్స్ అండ్ హోస్. ఇలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వాట్ వర్క్ డిడ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ డూ టుగెదర్? క్లీన్ క్లాస్ రూమ్స్, డెకరేటెడ్ ద స్కూల్, రిమూవ్ స్టోన్స్ అండ్ వీడ్స్. రిమూవ్ ద స్టోన్స్ అండ్ వీడ్స్. ఇలా మనం లెసన్ వింటే ఆటోమేటిక్ గా మనం దేనికైనా కానీ ఆన్సర్ చేయగలం. చూడండి, ప్రిపేర్ ఏ పోస్టర్ ఆన్ మెగా పేరెంట్స్ మీటింగ్. పోస్టర్ కూడా నేను తయారు చేసి పోస్ట్ చేస్తాను నా PDF లోనే. రైట్ ఏ లీవ్ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ రిక్వెస్టింగ్ ఫర్ 4 days లీవ్. 4 days లీవ్ కొరకు రిక్వెస్ట్ చేస్తూ లీవ్ లెటర్ రాయాలి. ఇఫ్ యర్ చైల్డ్ ఇన్ యువర్ విలేజ్ ఫేసెస్ ఏ సిమిలర్ ప్రాబ్లమ్, హౌ వుడ్ యూ హెల్ప్ దెమ్ ఆర్ హర్ అటెండ్ స్కూల్? ఎలా హెల్ప్ చేస్తారు ఇదే ప్రాబ్లమ్ లో కనుకుంటే ఎవరైనా పిల్లలు ఎలా హెల్ప్ చేస్తారు లేదా స్కూల్కి రావడానికి అనేది అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. హౌ కెన్ ఏ స్కూల్ యూజ్ ఏ నో బ్యాక్ డే టు హెల్ప్ ద కమ్యూనిటీ లైక్ ఇన్ ద లెసన్? అయితే ఈ యొక్క లెసన్ లో ఎలాగైతే నో బ్యాక్ డే రోజు చేశారో అలా మనం కమ్యూనిటీకి ఎలా హెల్ప్ చేయగలం అనేది కూడా మన సొంత మాటలో రాయాలి. డూ యూ థింక్ రంగా డిడ్ ద రైట్ థింగ్ బై అప్రోచింగ్ ద హెడ్ మాస్టర్? గివ్ రీజన్స్. హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చి రంగా గారు ఇదంతా చెప్పడం మంచి పనేనా, ఎందుకు అనేది కారణాలు చెప్పండి. వాట్ వాజ్ స్కూల్స్ డెసిషన్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ అండ్ విలేజర్స్ ఎఫెక్టివ్? ఆ యొక్క పని ఏదైతే ఉందో ఆ పనిలో పేరెంట్స్ ని విలేజర్స్ ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఆ స్కూల్ తీసుకున్న డెసిషన్ ఎఫెక్టివ్ గా ఉందా లేదా అనేది చెప్పండి. వై ఆర్ వై నాట్? ఒకవేళ ఎఫెక్టివ్ ఉంటే ఎందుకు, ఎఫెక్టివ్ గా లేకపోతే ఎందుకు ఎఫెక్టివ్ గా లేదనేది మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇంతటితో మనకి 5th క్లాస్ ఇంగ్లీష్ లోని ఫస్ట్ లెసన్ మల్లికా గోస్ టు స్కూల్ అనే పెద్ద లెసన్ ని మనం కంప్లీట్ చేసుకున్నాం. చాలా మనకి యాక్టివిటీస్ వచ్చాయి, చాలా గ్రామర్ పార్ట్స్ వచ్చాయి, చాలా వొకాబులరీ పార్ట్స్ కూడా వచ్చినాయి. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ చెప్పినట్లుగా ఈ యొక్క కీకి సంబంధించిన షీట్ ని తయారు చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కింద డిస్క్రిప్షన్ లో మీరు చూస్తున్నప్పుడు ఉంటే ఓకే, లేకపోతే మీరు వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కానీ మీకు పంపించబడుతుంది. ఏవైతే ఇక్కడ రాయలేని లెంది టాపిక్స్ ఉన్నాయో, ఆన్సర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కీ షీట్ లో ఉంచడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ లెసన్ తో సెకండ్ లెసన్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.